వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు పట్టణం బలజ వీధిలోని కోదండరామస్వామి దేవాలయంలో రథసప్తమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ చైర్మన్ సుఖవాసి మల్లికార్జున ఆధ్వర్యంలో బత్తల శివదేవ ప్రకాష్ మంజులమ్మ దంపతులు కుమారుడు నరేంద్ర పర్యవేక్షణలో సూర్యభగవాన్ రథోత్సవం జరిగింది. అనంతరం బత్తల కుటుంబ స్వగృహంలో భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసి భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. బత్తల కుటుంబీకులకు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా శ్రీ కోదండరామస్వామి దేవాలయం పరిధి నుంచి రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారు సీతారాముల వారు ఈరోజు రథం మీద ఊరేగితో రైల్వే కోడూరులోని 2 మాడ వీధులకు తిరుగుతున్నారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరూ కూడా ఈదులో ఉండే వాళ్ళందరూ కూడా కలగాలని మరీ కోరుకుంటున్నాము. ఈ యొక్క కోదండరామస్వామి దేవాలయం అలాగే కన్నికా పరమేశ్వర వారి దేవాలయం 100 సంవత్సరాల చరిత్ర. ఏ పండగం జరిగినా ఏ ఉత్సవం జరిగినా ఇలా గ్రామ ఉత్సవం చేయడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈరోజు రథసప్తమి. ఆ సూర్య భగవానికి ప్రతి ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి ప్రతి ఇంటికి కాయా కర్పూరం స్వామికి వారికి అర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన బల్ది వీధిలో ఉన్నటువంటి కోదండరామస్వామి దేవాలయం చైర్మన్ అయినటువంటి సుఖవాసి మల్లికార్జున గారి ఆధ్వర్యంలో అలాగే బత్తల శివప్రసాద్ వారి కుమారుడు నరేంద్ర గారి ఉభయదాతలుగా ఈరోజు గత 50 సంవత్సరాలుగా వాళ్ళు ఉభయాలు ఇస్తూ ఇలా మన సంస్కృతి మన సాంప్రదాయాన్ని మనతో అంతరించిపోకూడదు, రానున్న రోజుల్లో మన పిల్లలకు భావితరాలకు ఇచ్చిపోవాలనే ధ్యేయంగా ఈ యొక్క సాంప్రదాయాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి